సో టాపిక్ 4 లీడ్స్. సో మనం లాస్ట్ క్లాస్లో లీడ్స్ 2023 చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లీడ్స్ 2024 వచ్చింది. లీడ్స్ 2024. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన ర్యాంక్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్. లీడ్స్ అంటే లాజిస్టిక్ సంబంధించింది. సో ఆల్రెడీ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు? అది వరల్డ్ బ్యాంక్. ఈవెన్ ఈ ర్యాంకింగ్ మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ అడిగాడు, ర్యాంకింగ్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్. సో మన ర్యాంక్ ఎంత? ఇండియాది 38th ర్యాంక్. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు తీసుకొచ్చారంటే వరల్డ్ బ్యాంక్. సో అందులో ఇండియా ర్యాంక్ ఎంతంటే 38. నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను, కంపైలేషన్స్లో అన్ని ర్యాంకింగ్స్ ఇచ్చాను మీకు. దయచేసి ఆ ర్యాంకింగ్స్ అనేది చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ర్యాంకింగ్. ఖచ్చితంగా 100% ఒక ర్యాంకింగ్ మీద క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఉండకుండా పేపరే ఉండదు అసలుకి. సో అంటే థీమ్స్, డిఫరెంట్ థీమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ర్యాంకింగ్ ఒక థీము. సో ఒక 20-30 ర్యాంకులు ఉంటాయి. జస్ట్ ఆ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ మీరు ఆప్షన్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయినా ఆప్షన్ ఐడెంటిఫై, తక్కువ ఉందో ఎక్కువ ఉందో అని అర్థమైంది. కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తారు, ఎక్కడో చోట మీకు బెనిఫిట్ అవుతాయి ఆ ర్యాంకింగ్స్. సో ఇది 38th ర్యాంకింగ్. సో దీన్ని రెప్లికేట్ చేస్తూ అవే పారామీటర్స్ తీసుకొని ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్కి ఇటువంటి ర్యాంకింగ్సే ఇస్తున్నారు. సో అవి లీడ్స్ 2024 ర్యాంకింగ్. ఈ లీడ్స్ 2024లో మనకి ఇంపార్టెంట్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమైనా ఉన్నారా, పెరిగారా చూస్తే ఫాస్ట్ మూవర్స్. సో మనం ఫాస్ట్ మూవర్స్ ఆంధ్రప్రదేశ్ ఉంది. లాస్ట్ టైం మన ర్యాంక్ ఎంత? లాస్ట్ టైం మనకి ఏమి ఇచ్చారు? అచీవర్స్ కేటగిరీ, అంటే దాని పక్కన అచీవర్స్. సో ఇప్పుడు ఫాస్ట్గా మనం వెళ్ళిపోయాం వెనక్కి, ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ. ఒకప్పుడు మంది అచీవర్స్ కేటగిరీ, ఇప్పుడు మనం తగ్గాం. సో ఒకవేళ కంపారిజన్స్ చేయొచ్చు, కొన్నిసార్లు ఈ కంపారిజన్స్ చేస్తారు. సో గుర్తుపెట్టుకొని మనం తగ్గిపోయాము అచీవర్స్ నుంచి ఫాస్ట్ మూవర్స్. సో అందరికి మంచి పేర్లు పెడతారు, అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్, ఆస్పైరర్స్ అనేసి. పేర్లని బాగానే ఉంటాయి, కానీ అచీవర్స్ కంటే మిగతా ఏ కేటగిరీ వచ్చినా వర్స్ట్ కేటగిరీ, అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ. సో మీకు పాలసీలు డిస్కస్ చేసేటప్పుడు మనం అచీవర్స్ కేటగిరీ డిస్కస్ చేసాం. సో అదే 2023 ఇస్తే అచీవర్స్ కేటగిరీ, 2024 ఇస్తే ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కాకుండా మీకు డిఫరెంట్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్, ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఆ ర్యాంకింగ్స్ కూడా మనం డిస్కస్ చేసాము. సో అవి కూడా అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ర్యాంకింగ్ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే పాలసీస్లో అన్నిట్లో నా ర్యాంక్స్ మెన్షన్ చేశారు వాళ్ళు. పాలసీస్లో అన్నిట్లో నా ర్యాంక్స్ మెన్షన్ చేశారు, కాబట్టి ఆ ర్యాంక్స్ చూసుకోండి. ఇప్పుడు వచ్చేది అచీవర్స్ కేటగిరీ. సో ఇది ఒకటి. సో సరే, ఇది ఫాస్ట్ మూవర్స్. అచీవర్స్లో ఎవరెవరు ఉన్నారు చూస్తే గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు. సో అదే లీడ్స్కి సంబంధించింది, అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. నెక్స్ట్ మనము స్మైల్ చూద్దాం. స్మైల్. సో లాజిస్టిక్ పార్క్స్ ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఒకటి విశాఖపట్నం, ఇంకొకటి అనంతపూరు. సో ఒకటి విశాఖపట్నం ఏర్పాటు చేస్తున్నారు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్, ఇంకోటి అనంతపూర్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడ? లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ తమిళనాడు. సో రాసుకోండి. సో అది న్యూస్లో ఉంది 3 days బ్యాక్. ఎందుకంటే అది ఎవరు కడుతున్నారంటే రిలయన్స్ వాళ్ళు కడుతున్నారంట. సో రాసుకోండి. రిలయన్స్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ నియర్ చెన్నై, తమిళనాడు. సో నియర్ చెన్నై, తమిళనాడు. సో నెక్స్ట్ టాపిక్ 5 స్మైల్. సో స్మైల్ అనేది ఒక ప్రోగ్రామ్, లాజిస్టిక్స్ సంబంధించింది ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం లాజిస్టిక్స్ సంబంధించిన పాలసీ మేకింగ్లో చేంజెస్ తీసుకొని రావాలనేసి. పాలసీ మేకింగ్లో, సో పాలసీ మేకింగ్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడము, సో లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడము. సో అటువంటి వాటికి పాలసీ మేకింగ్కి, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ వాటికి లాంచ్ చేసిన ప్రోగ్రాము స్మైల్. సో స్ట్రెంగ్థనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ఎకోసిస్టమ్. సో దీనికి లోన్ ఎవరిచ్చారంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు $350 million లోన్ ఇవ్వడం జరిగింది.
సో $350 million లోను ఏడీబీ వాళ్ళు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారంటే లాజిస్టిక్స్ సంబంధించిన పాలసీ మేకింగ్లో డిఫరెన్సెస్ తీసుకొని రావడానికి, చేంజెస్ తీసుకొని రావడానికి సో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతే ఇన్ఫర్మేషన్ దాని గురించి. సో నెక్స్ట్ మనం వెళ్దాము. ఎవరైనా ఇది విన్నారా? ULIP, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ విన్నారా ఎవరైనా? యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అనేది యాక్చువల్లీ నేషనల్ లాజిస్టిక్ పాలసీ వచ్చింది. ఆ లాజిస్టిక్ పాలసీ కింద వాళ్ళు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. ఇందులో భాగంగా ఏంటంటే కంప్లీట్ డేటా రిలేటింగ్ టు లాజిస్టిక్స్. సో విశాఖపట్నంలో ఎక్కడ పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ నుంచి రైల్వే కనెక్టివిటీ ఎంత దూరం ఉంది, విశాఖపట్నం పోర్ట్ నుంచి రైల్వే కనెక్షన్కి ఎంత దూరం, రైల్వే కనెక్టివిటీకి ఎంత దూరం ఉంటుంది, అక్కడ నుంచి బస్ స్టాప్కి ఎంత దూరం ఉంటుంది, అట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ట్రేడింగ్ చేయాలి, విశాఖపట్నం పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఒంగోలు నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, ఒంగోలు నుంచి డైరెక్ట్ ప్రొడక్ట్స్ పోర్టుకి రీచ్ కాగలిద్దా లేదా నాకు తెలియదు కదా. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అక్కడ నుంచి వైజాగ్ రైల్వే స్టేషన్ పంపించాలి. ఆ రైల్వే స్టేషన్ బయటే పోర్టర్స్ చిన్న చిన్న ట్రక్లు పట్టుకొని కొంతమంది ఉంటారు. సో అక్కడ నుంచి డైరెక్ట్ 10 kilometers డిస్టెన్స్లో పోర్టు వెళ్తుంది. అటువంటి ఇంటర్ఫేసు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుంది, ULIP. సో ఇంకొకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సేమ్ దీనికే. నేను మీకు అది లాజిస్టిక్ పాలసీ సమ్మరీలో ఇచ్చాను నేను. లాజిస్టిక్ ఈజ్ మనం పెట్టుకున్న పేరు ఏంటంటే లాజిస్టిక్ ఈజ్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో ఏంటంటే లాజిస్టిక్స్ సరిగ్గా లేకపోవడమే. సో అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ నుంచి ఇంకో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి గూడ్స్ మూవ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు రైల్వే లైన్ ఉంది, డైరెక్ట్ పోర్టుకి వెళ్ళారు కదా, ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక లారీ ఎక్కాల్సిందే గూడ్స్. కానీ అది ఎక్కడం అంటే చాలా కష్టం, ఇండియాలో చాలా టైం పడుతుంటుంది అనమాట. సో అటువంటి ఇంప్రూవ్ చేయడానికే లాజిస్టిక్ పాలసీ కానీ లేకపోతే ఈ ఇనిషియేటివ్స్ అన్ని తీసుకొచ్చేది. సో మనకు ఒకవేళ ఎగ్జామ్లు అడిగితే యూనిఫైడ్ ULIP అంటే ఏంటి, ఇంతకుముందు వేరే స్టేట్ ఎగ్జామ్స్లో అయితే ఎల్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి అని అడిగేవాళ్ళు అనమాట. యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అది. సో అవి లాజిస్టిక్ సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ 6. సో ఇంకోటి న్యూస్లో వచ్చింది జల్ వాహక్. సో ఇంకో ఇనిషియేటివ్ న్యూస్లో ఉంది జల్ వాహక్. సో అందరికీ తెలుసు జల్ అంటే వాటర్, వాహ అంటే వాహనం. సో నీళ్ళలో వెళ్ళే వాహనాలు అంటే వీడు ఇండైరెక్ట్గా ఇన్లాండ్ వాటర్ వేస్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే నేషనల్ వాటర్ వే 1, నేషనల్ వాటర్ వే 2 అలా చాలా డెవలప్ చేస్తున్నాం. మొత్తం ఎన్ని నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి? 111. అంటే మొత్తం అకార్డింగ్ టు నేషనల్ వాటర్ వే యాక్ట్ ఏదో ఉంటుంది, దాని ప్రకారం మొత్తం ఎన్ని ఉన్నాయంటే 111 ఉన్నాయి. సో ఎన్ని కిలోమీటర్లు అంటే 14,500 kilometers. అంటే ఇన్లాండ్ వాటర్ వే మన వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఎంత ఉందంటే, ఫస్ట్లో ఒకప్పుడు 6 ఉండేవి నేషనల్ వాటర్ వేస్, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక 105 లైన్స్ని యాడ్ చేసి 111గా మార్చారు. సో అది మన ఆంధ్రప్రదేశ్లో ఏది ఉంటుంది? 4 ఉంటుంది. సో మేజర్గా 4 బకింగ్హామ్ కెనాల్ ఇవి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఫోకస్ ఎక్కడంటే నేషనల్ వాటర్ వే 1, 2 అండ్ 16. సో 16 సో నార్త్ ఈస్ట్ బరాక్ రివర్ మీద ఉంటుంది ఇది. సో ఈ 3 నేషనల్ వాటర్ వేస్లో ఎవరైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేశారు అంటే వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాము, అంటే మనీ రియంబర్స్ చేస్తున్నాం. మీకు ఎంతైతే అవుతుందో ఖర్చు, ఆయన ఖర్చులో 35% ఆఫ్ ద మనీ రియంబర్స్ చేస్తున్నాం. సో ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారో వాటర్ వేస్ని వాళ్ళకి ఎంత సబ్సిడీ ఇస్తారంటే 35% మనీ గవర్నమెంట్ తిరిగిస్తుంది. ఎందుకంటే అప్పుడు కానీ వాళ్ళు వాటర్ వేస్ట్ వాడరు కాబట్టి. ఫస్ట్ వాడుతూ ఉంటే డిమాండ్ పెరిగిద్ది. సో దాని తర్వాత అందరూ వాడుకోవడం మొదలు పెడతారు. ఇనిషియల్గా వాడడం అనేది చాలా కష్టం. సో కొత్తలో ఎవరు వాడరు. సో అందుకనేసి 35% సబ్సిడీ ఇచ్చారు. సో దీనికి పెట్టిన స్కీము జల్ వాహక్. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో 1 to 16 నేషనల్ హైవేస్కి ఎవరైతే వాడతారో వాళ్ళకి 35% మనీ రియంబర్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఒక పాయింట్ మెన్షన్ చేయలేదు, ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై, రాసుకోండి, ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ఇన్లాండ్ వాటర్వేస్ IWI, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, IWAI.
Inland Waterways Authority of India and Inland and Coastal Shipping Limited. Inland and Coastal Shipping Limited. సో అది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం టాపిక్ 7కి వెళ్దాము. టాపిక్ 7. సో ఇంకో కొత్త ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. సో ఎక్కడ కడుతున్నారు అనేది న్యూస్. యాక్చువల్లీ ఇది పిఏబిలో నుంచి పికప్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ గలేతా బే, గ్రేట్ నికోబార్ ఐలాండ్. సో గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఒక కొత్త ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటి కడుతున్నాం. సో అది కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే, సో ఇప్పుడు చాలా వరకు చైనా నుంచి ఏమైనా గూడ్స్ వచ్చాయనుకోండి, అది ఖచ్చితంగా సింగపూర్లో హాల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మన అండమాన్ ఉంటుంది అనుకుంటే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటే, సో ఏవైతే చైనా నుంచి గుడ్స్ వస్తాయో ఆ వచ్చే గుడ్స్ వయా సింగపూర్ మలాకా స్ట్రైట్లోంచి పాస్ అయ్యి సింగపూర్లో కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఇండియాకో శ్రీలంకకో వెళ్తుంటాయి గుడ్స్. మన గుడ్స్ వెళ్తే కూడా విశాఖపట్నం నుంచి వెళ్ళే సింగపూర్లో హాల్ట్ అయ్యి రీఫ్యూలింగ్ కావాలంటే రీఫ్యూలింగ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్తాయి అనమాట. ప్లస్ ఇంకొకసారి చైనా వాళ్ళ సబ్మెరైన్లు అవి కూడా ఏంటంటే ఇదే రూట్లో వస్తుంటాయి ఇటువైపు. సో డిఫెన్స్ పర్పస్లోనూ మరియు ట్రేడింగ్ పర్పస్లోనూ అక్కడ మంచి పొటెన్షియల్. సో చాలా ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంటుంది. ఎందుకని సింగపూర్లో మన అండమాన్ దగ్గర ఒక పోర్టు కట్టుకున్నాం అనుకో, అందరూ వచ్చి మన పోర్టులో ఆగుతారు కదా, అదే రూటు. వాడికంటే మంచి పోర్టు కడితే అందరూ మన దగ్గర ఆగుతారు, మనకు కూడా ట్రేడింగ్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుద్ది. అందుకని కరెక్ట్గా ట్రేడింగ్ రూట్ ఐడెంటిఫై చేసి వీళ్ళ యొక్క కాంపిటీషన్లో ఒకటి మనం కడుతున్నాం. గలేతా బే దగ్గర గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు రీసెంట్గా, కానీ పెద్ద కాంట్రవర్షియల్ ప్రాజెక్టు. సో దీనివల్ల అక్కడ ఉన్న ట్రైబ్స్ని మరియు చెట్లని అన్నిటిని నరికేస్తున్నామంట మనము. సో అందుకని కాంట్రవర్సీ ఉంది ఇంకా స్టిల్. బట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ కడతారనేసి. ఇవి కాకుండా వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మిలిటరీకి సంబంధించిన కూడా అవుట్ పోస్ట్ లాంటి అక్కడ ఏర్పాటు చేస్తారు. సో భవిష్యత్తులో చైనా వాళ్ళు కానీ ఎవరైనా అటు నుంచి వచ్చారంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ప్లస్ ఏదైనా యుద్ధానికి కూడా మనం రెడీ అయి ఉంటాం. సో ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతారు. సో యాక్చువల్లీ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వాజ్ హైలీ నెగ్లెక్టెడ్ ఐలాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ మరియు సెక్యూరిటీ. అసలు వదిలేస్తారు దాన్ని డెవలప్ చేయకుండా. బిగ్గెస్ట్ క్రిటిసిజం అనమాట. మనకు కానీ అండమాన్ నికోబార్లో ఒక పోస్ట్ అంటే ఒక మిలిటరీ పోస్ట్ కానీ పెట్టగలిగామంటే ఈ సరౌండింగ్ ఏరియాస్ మొత్తం మీద మన నిఘా ఉంటుంది, మొత్తం మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడికి వెళ్ళే పోర్ట్స్, షిప్స్, రేపు ఏదైనా యుద్ధం అయిందనుకోండి, ఈవెన్ చైనా వెజల్స్, ట్రేడింగ్ చైనా కూడా చేస్తుంది. సో చైనాకి వెళ్ళే వెజల్స్ మీద మనం కూడా అటాక్ చేయొచ్చు. అక్కడ మనకు మిలిటరీ పోస్ట్ ఉంటే మనం అటాక్ చేయగలుగుతాం అనమాట. సో అందుకని అండమాన్ నికోబార్ స్ట్రాటజిక్ పాయింట్ ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు గ్రేట్ నికోబార్ ఐలాండ్లో డెవలప్ చేస్తున్నారు. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఇది కాకుండా మనం ఇంకో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ చూసాము, కేరళలో కడుతున్నారు అనుకున్నాం. అదేంటి? విజ్ హింజామ్ పోర్ట్. ఇది కాకుండా కొత్త పోర్ట్ కడుతున్నాం, మేజర్ పోర్ట్ ఒకటి, వందవాన్ పోర్ట్. మనం ఒకటి లాస్ట్ క్లాస్లో చూసాము, వందవాన్ పోర్ట్. ఏ స్టేట్లో ఉంది? మహారాష్ట్ర, వందవాన్ పోర్ట్. ఇది కాకుండా మనం కట్టేది విజ్ హింజామ్ పోర్ట్. ఇది ఎక్కడుంది? కేరళ. ఇది ట్రాన్స్షిప్మెంట్, ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. సో ఎందుకు కడుతున్నామంటే మన దగ్గర పెద్ద పెద్ద షిప్స్ ఆగే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద షిప్స్ దుబాయ్లోనో శ్రీలంకలో ఆగి గూడ్స్ చిన్న షిప్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఇండియాకి వస్తుంటాయి. సో దీనివల్ల టైం వేస్ట్, మళ్ళీ శ్రీలంక వాడుకో దుబాయ్ వాడుకో ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. సో దాని బదులు మనమే కట్టుకుంటే మంచిదని ఈ విజ్ హింజామ్ పోర్ట్ అనేది మన అదానియే కడుతున్నారు. కేరళలో అదాని వాళ్ళే కడుతున్నారు ఈ పోర్టు. సో అందుకని అది ఇంపార్టెంట్. సో అది. నెక్స్ట్ టాపిక్ 8, లీప్ అవార్డ్ 2024. సరే ఈ టాపిక్ 8 ఒక్కటి మనం తర్వాత చూద్దాం, కొద్దిసేపు ఆగి. టాపిక్ 9కి వెళ్దాము. ఒకే ఒక టాపిక్ 8 ఎవరిచ్చారు ఒకసారి చూడాలి నేను. అది టాపిక్ 8 కాకుండా మనం టాపిక్ 9 చూద్దాము. సో టాపిక్ 9 బీమా సఖీ యోజన. బీమా సఖీ యోజన ఇది యాక్చువల్లీ పిఐబిలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో మెన్షన్ చేయడం జరిగింది, అందుకని తెచ్చాను. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బీమా సఖీ యోజన జస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఎవరు లాంచ్ చేశారు. బీమా అంటేనే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉమెన్ని, సఖీ అంటే మిత్ర అని.
సో ఉమెన్ని ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని ఇన్సూరెన్స్ సెక్టార్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో బీమా సఖీ అనేసి ఉమెన్కి 3 years వాళ్ళు ఎంప్లాయ్ చేసుకొని స్టైఫండరీ కూడా ఇస్తారంట. 3 years ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్లో ఎల్ఐసికి సంబంధించిన యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. అది ఏ పనైనా సరే వాళ్ళ చేత చేయించుకొని ఒక 3 years వాళ్ళకి మంత్లీ స్టైఫండరీ అనేది ఇస్తారు. 3 years అయిపోయినాక వాళ్ళు బాగా వర్క్ చేస్తే వాళ్ళని ఎల్ఐసి ఏజెంట్లుగా మారుస్తారంట. లేకపోతే డెవలప్మెంట్ ఆఫీసర్ రోల్ ఇన్ ఎల్ఐసి, లేకపోతే ఒక జాబ్ ఇస్తారు, డెవలప్మెంటల్ ఆఫీసర్ జాబ్ ఇస్తారు. సో మనకి జస్ట్ తెలియాల్సింది ఏంటంటే బీమా సఖీ అని ఒకటి బీమా సఖీ యోజన ఉంది. అది ఎవరికంటే అది లాంచ్ చేసింది ఎల్ఐసి వాళ్ళు. ఎవరి కోసం అంటే ఉమెన్ కోసము. సో దీని కింద ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు ఒక 3 years ఇచ్చి దానికి స్టైఫండరీ ఇస్తారు. సక్సెస్ అయిపోతే ఆ తర్వాత వాళ్ళకి ఎల్ఐసి ఏజెంట్గానే మారుస్తారు. ఎల్ఐసి ఏజెంట్ తెలుసు, ఊర్లో అక్కడక్కడ ఉంటారు మనకి. సో మన రిలేటివ్స్లో ఎవరో ఒకరు ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు. సో వాళ్ళు మనతో మాట్లాడుకొని ప్రతి నెల ఇంతని కట్టిస్తే వాళ్ళకు కొంత కమిషన్ వస్తుందన్నమాట, ఎల్ఐసి ఏజెంట్. సో అది కాకుండా డెవలప్మెంటల్ ఆఫీసర్ పోస్ట్ కూడా ఇస్తామనేసి అంటున్నారు. సో అది బీమా సఖీ. సో ఒకే ఒక ఎఫ్డిఐ చూసి బ్రేక్ తీసుకుందాం మనము. ఎఫ్డిఐ. సో నెక్స్ట్ మనము ఎఫ్డిఐ ఉంది, ఒక ఎఫ్డిఐ చూసి బ్రేక్ తీసుకుందాం. సో ఎఫ్డిఐ మనకి డైరెక్ట్ సిలబస్గా మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్లో ఉందనేసి నేను యాస్టిస్ కట్ కాపీ పేస్ట్ చేశాను. ఇది యాస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉంది, దాన్ని కట్ కాపీ పేస్ట్ చేశాను. ఇది కాకుండా కూడా నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఎఫ్డిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంత ఎఫ్డిఐ వస్తుంది అనేది ప్రొవైడ్ చేశాను. సో టోటల్ లాస్ట్ టైం 2023-24లో మనకు వచ్చిన ఎఫ్డిఐ ఎంత అంటే $26.7 billion. ఇది ఎఫ్డిఐ. ఎఫ్డిఐ ఈక్విటీ ఎంత వచ్చింది? $44 billion. సో టోటల్ ఎఫ్డిఐ ఎంత వచ్చింది? $70.95 billion వచ్చింది. టోటల్ ఎఫ్డిఐ అంటే $70.95 billion. సో ఇంత ఎఫ్డిఐ రావడం జరిగిందనమాట. సో ఇది 2023-24. ఇందులో నేను ఇంకో పాయింట్ ఏం చెప్పంటే ఎక్కువ ఎఫ్డిఐ ఏ కంట్రీ నుంచి వచ్చింది? ఇందులో ఎక్కువ 2023-24 సింగపూర్. ఎక్కువ ఏ స్టేట్కి వెళ్ళింది? మహారాష్ట్ర. ఎక్కువ ఏ సెక్టర్కి వెళ్ళింది? సర్వీస్ సెక్టర్. సమ్ కంప్యూటింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ అలా ఉంటుంది యాక్చువల్లీ. సో అది చూసుకోండి, సెక్టర్ కూడా చూసుకోండి. ఇది 2023-24 ఒక్క ఇయరే నేను చెప్పింది. అలా కాకుండా లాస్ట్ 24 yearsలో $1 trillion వచ్చింది మనకి అనేసి ఒకటి డేటా, సపరేట్ డేటా వాళ్ళు రిలీజ్ చేశారు. అందులో హైయెస్ట్ ఏ కంట్రీ నుంచి వచ్చింది? మారిషస్. అలా అడిగితే మారిషస్, అలా కాకుండా ఒక్క 1 year అడిగితే సింగపూర్. డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఎఫ్డిఐ ఏమొస్తుందని ఆలోచించాను నేను. సో వాళ్ళ పిఐబి చూసినాక నాకు ఐడియా వచ్చింది ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనేసి. లాస్ట్ 10 yearsలో ఎఫ్డిఐలో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారో ఒక డేటా రాసుకున్నాను. సో ఆ డేటా చెప్తాను. సో ఫస్ట్ మీరు చూడండి, ఎఫ్డిఐ ప్రోహిబిటెడ్ ఎఫ్డిఐ. ఏ సెక్టార్లో అసలు ఎఫ్డిఐ అలౌ చేయరు. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కొంతమంది చదవకపోవచ్చు. సో అది నేను మీకు మెన్షన్ చేశాను చూడండి. లాటరీ బిజినెస్, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టొబాకో, అటామిక్ ఎనర్జీ అండ్ అదర్ సెక్టర్స్ నాట్ ఓపెన్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. నాట్ ఓపెన్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సపోజ్ రైల్వే ఆపరేషన్. ఇండియాలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైల్వే ట్రైన్స్ ఆపరేషన్ ప్రైవేట్ సెక్టర్కి ఉంది. ఇప్పుడు ప్రైవేట్ ట్రైన్స్ ఉన్న ఐడియా ఉందా? ప్రైవేట్ బస్సులు ఉన్నట్టు ప్రైవేట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. మన ట్రైన్ మనం తెచ్చుకొని రన్ చేసుకోవచ్చు. సో అది కూడా ఉంది అవకాశం. ప్రైవేట్ ట్రైన్స్ వచ్చాయి. భవిష్యత్తులో దాన్ని ఎఫ్డిఐ కూడా ఓపెన్ చేయొచ్చు, ఇంకా ఓపెన్ చేయలేదు. ట్రైన్ ఆపరేషన్ మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. సో ఎక్కడైతే ప్రైవేట్ కంట్రోల్లో కూడా ఓపెన్ చేయలేదో అవి ఇంకా ఎఫ్డిఐకి అసలు ఓపెన్ చేయలేదంట. సో అవి వాడు ఇచ్చాడు ప్రొహిబిటెడ్ సెక్టార్స్. ఒక్కోసారి ఆప్షన్స్ ఇవ్వచ్చు ఏ సెక్టార్స్లో ఎఫ్డిఐ ప్రొహిబిట్ చేయబడింది అనేసి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్. మేజర్గా రియల్ ఎస్టేట్ గుర్తుపెట్టుకోండి. చాలామంది రియల్ ఎస్టేట్లో ఎఫ్డిఐ అలౌ చేశారు అనుకుంటారు. సో కానీ ఏంటంటే రియల్ ఎస్టేట్లో అలౌ చేయలేదు ఎఫ్డిఐ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ ఎలా గుర్తుంటుంది మనకి. ఇది కాకుండా ఎఫ్డిఐ రిఫార్మ్స్ ఏమేమి చేశారు అనే దాని నుంచి, అంటే మేజర్గా ఎఫ్డిఐ రిఫార్మ్స్ అంటే అలౌ చేయడం, డిఫరెంట్ సెక్టార్స్ అలౌ చేయడం. ప్రెజెంట్ స్టేటస్, ఎందుకంటే ఫస్ట్ ఒకప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది,
ఫస్ట్ వాళ్ళు 24 చేశారు, తర్వాత 50 చేశారు, తర్వాత 74 చేశారు, లాస్ట్ మంత్ 100% చేశారు ఇన్సూరెన్స్ సెక్టర్. సో ఈ అప్డేట్స్ అంతా దగ్గర రాసుకుందాము. సో రాసుకుంటే ఎఫ్డిఐ ఎంత అలౌ చేస్తున్నారు ఏ సెక్టార్లో అనేసి, ఎఫ్డిఐ ఏ సెక్టార్లో ఎంత అలౌ చేస్తున్నారు. ఒకవేళ స్టాటిక్లో అడిగే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ 100%, ఇన్సూరెన్స్ రీసెంట్గానే లాస్ట్ మంతే ఇన్సూరెన్స్లో 100% అలౌ చేస్తున్నారు. ఒకప్పుడు లేదు, ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్లో అలౌ చేశారు, కానీ ఫైనల్ ఇన్సూరెన్స్ సెక్టారు ఎల్ఐసి లాంటి దాంట్లో, అంటే ఎల్ఐసిగా డిఫరెంట్ ఇన్సూరెన్స్ సెక్టార్స్లో 100% ఇప్పుడు ఇన్సూరెన్స్ 100%. అదే ఎల్ఐసిలో ఎంత ఎఫ్డిఐ అలౌ చేశారు? 20%. సో రాసుకోండి, ఒక ఎల్ఐసిలో మాత్రం ఎఫ్డిఐ 20% అలౌడ్ అంట. నేను చెప్పిన 100% ఏంటంటే ఒక ఫారిన్ ప్లేయర్ వచ్చి ఒక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకోవచ్చు ఇండియాలో, 100% వాడే పెట్టుకోవచ్చు. లేకపోతే ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 100% స్టేక్ కొనేయచ్చు, రెండు అలౌడే. సో ఇది ఎల్ఐసిలో మాత్రం మ్యాక్సిమం 20% అమ్ముకోగలరు. ఇది 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన చేంజెస్ యాక్చువల్లీ. సో అది ఒకటి. టెలికామ్ సెక్టర్ 100%. టెలికామ్ సెక్టర్ ఇది 2 years బ్యాక్ చేంజెస్ చేశారు, 1 year బ్యాక్ 2 years బ్యాక్. టెలికామ్ సెక్టర్లో ఇప్పుడు 100%, అంటే వడాఫోన్ అటువంటి మన ఎయిర్టెల్ వాటిలో 100% ఎవడైనా కంపెనీ పెట్టుకోవచ్చు 100%. ఎందుకు అలౌ చేయరు జనరల్గా అంటే నేషనల్ సెక్యూరిటీ. నువ్వు వాళ్ళని అలౌ చేశారంటే వాటి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసి బయటికి పంపించవచ్చు. ఎందుకంటే ఏ మొబైల్ ఎవడు కొన్నాడు అనేది, సరే ఏ ఫోన్ ఎవరు వాడుతున్నారు, ఏ సిమ్ కార్డ్ ఎవరు వాడుతున్నారు, ఎయిర్టెల్ జియో వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా ఉంటుంది. సో అటువంటి డేటా ఇన్ఫర్మేషన్ ఫారిన్ కంపెనీస్కి ఇస్తే వాడు చైనా వాడుకో ఎవడికి అమ్ముకోవచ్చు తెలియకుండా, అది మనకు సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. బట్ స్టిల్ వీళ్ళు టెలికామ్ సెక్టార్లో రీసెంట్గా 100% అలౌ చేశారు. నెక్స్ట్ కోల్ మైనింగ్ 100%. లిబరలైజేషన్ ఆఫ్ మైనింగ్ సెక్టర్, ఇది కొంచెం ఇంపార్టెంట్. కోల్ మైనింగ్ 100%. కోల్ మైనింగ్ 100%. మార్కెట్ మోడల్ ఈ కామర్స్ 100%. మార్కెట్ మోడల్ ఈ కామర్స్. సో ఈ కామర్స్లో 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి ఇన్వెంటరీ మోడల్, ఇంకోటి మార్కెట్ మోడల్. ఇన్వెంటరీ మోడల్ అంటే వాడే అన్ని స్టాక్ పెట్టుకుంటాడు. కొన్ని చూస్తాం ఫ్లిప్కార్ట్కి ఓన్ కంపెనీస్ ఉంటాయి, ఓన్ గోడౌన్స్, ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయి వాడికి. అమెజాన్ వాళ్ళకి ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అట్లానే అది ఇన్వెంటరీ మోడల్. కాకపోతే ఇండియాలో లిమిటేషన్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 10-20% ఎంతో ఓన్ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయకూడదు. ఏదో మొత్తం సేల్స్లో ఓన్ ప్రొడక్ట్స్కి సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఫిక్స్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో వాళ్ళు ఇష్యూ చేశారు. సో అంతవరకు పెర్మిటెడ్ వాడుకోవచ్చు, బియాండ్ దట్ వాడుకోకూడదు. సో అది ఇన్వెంటరీ మోడల్ అంటే వాడికి వాడే పెట్టుకొని ఆన్లైన్ నమ్ముకుంటే ఇన్వెంటరీ మోడల్ అవుతుంది. లేకపోతే నేనే స్టార్ట్ చేయొచ్చు ఒక కంపెనీ, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఓన్లీ నా ప్రొడక్ట్స్ని అమ్ముకుంటాను ఆన్లైన్లో. కొంతమంది ఇప్పుడు బాటా వాడు లేకపోతే చాలా కంపెనీస్ వాళ్ళే ఆన్లైన్లో మనకు కావాలంటే కొనేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మనం ఏం ఫ్లిప్కార్ట్ అమెజాన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడే మన ఇంటికి కూడా డెలివరీ చేస్తున్నారు చాలా క్లాత్ ప్రొడక్ట్స్ అన్నీ. సో అటువంటివి ఇన్వెంటరీ మోడల్, దాంట్లో ఎఫ్డిఐ అసలు అలో చేయలేదు. మార్కెట్ మోడల్ అంటే ఇప్పుడున్న ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇది జస్ట్ ఇంటర్మీడియరీ. నేను కావాలంటే రిజిస్టర్ అయ్యి నా ప్రోడక్ట్ నేను అమ్ముకోవచ్చు, వాడికి ఎంతో కొంత కమిషన్ ఇవ్వాలి. ఇది మార్కెట్ మోడల్. ఈ మార్కెట్ మోడల్ కొంతవరకు ఇన్వెంటరీ పెట్టుకోవచ్చు కంపెనీస్, మరి ఎక్కువ ఇన్వెంటరీ పెట్టుకోకూడదు. సో దట్ ఈస్ మార్కెట్ మోడల్. ఈ మార్కెట్ మోడల్లో 100% ఇచ్చారు, ఇన్వెంటరీ మోడల్లో అలౌ చేయలేదు. సో ఇది. సో నెక్స్ట్ డిఫెన్స్లో ఎంత ఎఫ్డిఐ? 74% ఆటోమేటిక్ రూట్, 100% గవర్నమెంట్ రూట్. డిఫెన్స్లో 74% ఆటోమేటిక్ రూట్, 100% గవర్నమెంట్ రూట్. నెక్స్ట్ మల్టీ బ్రాండ్ రిటైల్ 51%. మల్టీ బ్రాండ్ రిటైల్ 51%. సింగిల్ బ్రాండ్ రిటైల్ 100%. సింగిల్ బ్రాండ్ రిటైల్ 100%. సో నెక్స్ట్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100%. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100%. నెక్స్ట్ పెన్షన్ 49%.
పెన్షన్ సెక్టర్ 49%, పెన్షన్ సెక్టర్ 49%, ఇంకా పూర్తిగా ఓపెన్ చైన్ సెక్టర్స్ ఇవన్నీ 49 సెక్టర్. సో ఇది కాకుండా మనం గుర్తుపెట్టుకుంటే ఒకటి స్పేస్, మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాము స్పేస్లో ఎఫ్డీఐ ఎంత అలో చేశారనేది. చిన్ని కాంపోనెంట్స్కి 100%, దాన్ని వాడుకొని శాటిలైట్ తయారు చేస్తారంటే 74%, అవన్నీ లాంచ్ చేయాలంటే రాకెట్ కావాలి కాబట్టి ఇంకా పెద్దది కాబట్టి 49%. ఈ ఒక్కటి అది కొంచెం ఇంపార్టెంట్, ఎఫ్డీఐ స్పేస్ ఇంపార్టెంట్. అది కాకుండా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఈ రెండు లేటెస్ట్ చేంజెస్ కాబట్టి 2024-25 ఈ పీరియడ్లో చేసిన చేంజెస్ ఈ రెండు కాబట్టి ఆ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఎఫ్డీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా ఎఫ్డీఐకి సంబంధించిన లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఎఫ్డీఐ ఇన్ఫ్లో ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ FDI inflow reached 22.5 billion, a 26% increase compared to 17.8 billion in the first quarter of financial year 2023-24. జస్ట్ కొంచెం లేటెస్ట్ అప్డేట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఆ తర్వాత నుంచి ఫైనాన్షియల్ అవుట్ఫ్లోసే లాస్ట్ 3 monthsలో భయంకరంగా వెళ్ళిపోయాయి. ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నెట్ నెగిటివ్స్లోనే ఉంది ఇప్పుడు రైట్ నౌ. బట్ అది మనము ఆ డేటా ఇంకా రాలేదు, వచ్చినాక చూద్దాం ఆ డేటా.